రాష్ట్రంలో ఈ ఏడాది మార్చి 12 నుంచి ఏప్రిల్ 3 వరకు 3699 డొమెస్టిక్ ఎల్పీజీ 70 చిన్న సిలిండర్లను సీజ్ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. వీటి విలువ రూపాయలు 1.10 కోట్లుగా పేర్కొంది. 6A కేసులు 1275 నమోదయ్యాయని 216 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు వెల్లడించింది. జిల్లాలో క్రీడా సదుపాయాల మెరుగుదలకు ఇండోర్, అవుట్డోర్ స్టేడియాల ఏర్పాటుకు జిల్లా యంత్రాంగం తరపున ప్రత్యేక కృషి చేస్తామని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. వాటి ఆవశ్యకతపై ప్రభుత్వానికి నివేదిస్తానన్నారు. అద్భుతమైన ప్రతిభా పాఠవాలను కలిగిన అనేక మంది క్రీడాకారులు ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండడం గొప్ప విషయమన్నారు. ఇప్పటికే అమెరికాకు చెందిన F-35, F-15 జెట్లను కూల్చిన ఇరాన్ తాజాగా మరో యుద్ధ విమానాన్ని కూల్చినట్లు యుఎస్ మీడియా వెల్లడించింది. హర్ముజ్ జలసంధి సమీపంలో ఇది క్రాష్ అయినట్లు తెలిపింది. అయితే పైలట్ సురక్షితంగా బయటపడినట్లు పేర్కొంది. తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని ఇంటిగ్రేటెడ్ పీజీ 8, 10 సెమిస్టర్ల రెగ్యులర్ బ్యాక్లాగ్ పరీక్షలు నేటి నుంచి నెల 16 వరకు నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఆదేశాల మేరకు సిసిఎస్ ఏసీపీ ఇన్ఛార్జ్ మస్తాన్ అలీ ఆధ్వర్యంలో పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. టౌన్ 2 పోలీస్ స్టేషన్ పరిధిలోని హైమద్పూర్ కాలనీలో 10 క్వింటాల పీడీఎస్ రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ సుమారు 40,000గా అంచనా వేశారు.